ఇక్కడ వాళ్ళ కృష్ణ తండ్రి కానీ రేణుక కానీ చాలా బాధాకరంగా వాళ్ళు శోకచుట్టు ఉన్నారు. వాళ్ళు ఒకటే కోరుతూ ఉన్నారు, మా శాస్త్ర మీద తప్పకుండా ఒక చట్టం తీసుకురావాలి, ఇంకొక అన్యాయం జరగద్దు. ఇది వాళ్ళ కుటుంబ సభ్యుల మరి పోద్బలతో జరిగింది, మాకు న్యాయం జరగాలని చెప్పి కూడా వాళ్ళు కమిషన్ చైర్మన్ గా కోరడం జరిగింది. నేను కూడా తప్పకుండా ఈ యొక్క విషయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కొంచెపోయి తర్వాత తప్పకుండా ఈ కుటుంబానికి న్యాయం చేసే విధంగా తప్పకుండా చేస్తాం. నేను పోలీస్ శాఖ వారిని కూడా నేను డీసీపీ గారిని ఆదేశిస్తూ ఉన్నా. తప్పకుండా ఈ చట్టము ఎస్సీ ఎస్టీ చట్టం కూడా ఈ కేసులో వర్తింపజేయాలని చెప్పి నేను వాళ్ళకు డైరెక్షన్ ఇస్తా ఉన్నా. ఏది ఏమైనా మరి సహస్రం ఏదైతే హత్య జరిగిందో ఎంతటి వారైనా ఆ కుట్రకుండా ఎవరో ఉన్నారు, బ్యాక్ ఎవరో ఉన్నారు, కుటుంబ సభ్యులున్నారా, ఇవాళ మిత్రులున్నారా ఆరా తీసి వాళ్ళందరిపై కూడా ఈ కేసు నమోదు చేసి వాళ్ళకి శాశ్వతంగా జైలు శిక్ష పడే విధంగా తప్పకుండా మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ గా తప్పకుండా మేము ప్రభుత్వాన్ని కోరుతాము. మరి పోలీస్ శాఖను కూడా డైరెక్షన్ ఇస్తా ఉన్నా. ఈ యొక్క ఇటువంటి మళ్ళీ జరగద్దు, ఇటువంటి పునరావృతం కావద్దంటే తప్పకుండా కఠినమైన చర్య తీసుకోవాలి, ఇంతటి వారిని ఉపేక్షించమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా వాళ్ళ కుటుంబానికి ఎక్స్చేసి కూడా ప్రభుత్వంతో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి తప్పకుండా కుటుంబానికి ఎక్స్చేసి ఇవ్వడము, ఆ కుటుంబానికి 2 BHK ఇల్లు అలాట్ చేయడము, ఇంకా తెలియజేస్తా ఉన్నాం. మరి కుటుంబానికి నేను ప్రగాఢమైన సార్లు తెలియజేస్తా ఉన్నాను. సర్లే ఫోన్ చేస్తుండు. అవును, 7 ఫైనల్ అయిపోద్ది. పోలీసులు ఇప్పుడే తక్కువకే చెప్పండి. తప్పకుండా ఈ యొక్క హత్యతో పాటు ఎస్సీ ఎస్టీ వర్తింపజేసి తప్పకుండా కుటుంబాన్ని ఆదుకుంటాము. వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ 2 BHK ఇల్లు కానీ వాళ్ళకి ఎగ్రేషియా కానీ ఇంకా ఎస్సీ ఎస్టీ కేసు ఉన్నటువంటి అన్ని కూడా వర్తింపజేస్తాం. తప్పకుండా ముఖ్యమంత్రి కూడా స్పెషల్ గా ఈ కేసుకు ఆ పసిపాపను చూస్తే ఆ సీనాపసి వ్యాపారం చూస్తే మా కన్నులు ఇల్లాస్తున్నాయి కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు నివేదించి తప్పకుండా ఈ కుటుంబాన్ని ప్రత్యేకమైన ఎక్స్చేసి ఇప్పించాలని మేము 100% కమిషన్ ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఈ సందర్భంగా ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ అవకాశం గురించి ఏమన్నా ప్రభుత్వంతో మాట్లాడతారు అంటే ప్రభుత్వంతో మాట్లాడి ఏ విధంగా ఉన్నాయో చూస్తాము. వాళ్ళకు 2 BHK 100% ఇస్తాం, ఎస్సీఎస్ఏ ఇప్పిస్తాం. ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగం అంటే ముఖ్యమంత్రి గారి ద్వారా నిర్ణయం తీసుకోవాలి. తప్పకుండా మేము ఎస్సీ కమిషన్ తరఫున ప్రభుత్వంలో ఉద్యోగం ఇప్పించాలని కూడా మేము తప్పకుండా మా యొక్క రిక్వెస్ట్ మాత్రం ఉంటుంది. అది గౌరవ ముఖ్యమంత్రి గారిని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తల్లిదండ్రులను కలిసారు, ప్రధానంగా ఏ డిమాండ్ ముందు పెట్టినారు? వాళ్ళు ఏమంటున్నారు, ఒకటే డిమాండ్ అడుగుతారు. వాళ్ళు ఏమంటారు అంటే మాకు ఇటువంటి అన్యాయం వాళ్ళు ఏ కుటుంబానికి జరగద్దు, పిల్లలకు రక్షణ లేకుండా అయిపోయింది, మా ఇంత టౌన్ లో కూడా జరిగిందంటే మాకు ఘోరం అనిపిస్తూ ఉన్నది, ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి, మళ్ళీ ఏ పిల్లల తల్లిదండ్రులకు ఇటువంటి అన్యాయం జరగద్దని వాళ్ళు కోరుతాం. పోలీసులు దర్యాప్తు తీరుని ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? లేదు, పోలీసు దర్యాప్తులు నేను అదే రోజు జరిగినప్పుడే నాకు ఫోన్ వచ్చింది. నేను వెంటనే ఏసీ గారితో మాట్లాడినా. ఏసీ గారు నేను లీవ్ లో ఉన్నా, ఇప్పుడే నేను తెలుసుకుంటా 10 నిమిషాలు ఏసీ గారు ఫోన్ చేశారు. నేను సీరియస్ చేస్తున్నాను కేసు లేదు సార్ అని చెప్పి నాకు ఏసీ గారు చెప్పిండ్రు. పోలీసులు కూడా చాకచక్యంతోనే మంచిగా దొరకబట్టిండ్రు. వాళ్ళ యొక్క నేను వాళ్ళను పోలీసు శాఖను అభినందిస్తూ ఉన్నా. తొందరగా చేయించినట్టే కూడా నేను వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా.